విరిగిపోయిందని చెత్తలో వేసే కంటే ఇలా అందంగా చేసేయండి. ఐడియా మాత్రం చాలా కలర్ఫుల్ గా ఉంటుంది. ఎలా ఉందో లాస్ట్ వరకు చూసి కమెంట్ లో రాయడం మాత్రం మర్చిపోకండి. పిల్లలున్న ఇంట్లో అయితే ఇలాంటి అద్దాలు అయితే ఖచ్చితంగా విరిచేస్తూ ఉంటారండి. దీనైతే మనం ఒక సైడ్ అయితే పడేస్తూ ఉంటాం, లేదా డస్ట్బిన్ లో పడేస్తూ ఉంటాము. ఇలా విరిగిపోయిందని పడేయకుండా ఇలా కూడా అందంగా చేసేయచ్చు. ఈ విధంగా నేను ఫెనాల్ బట్టలు ఒకటి తీసుకున్నానండి. దాని మీద పేపర్ అయితే రిమూవ్ చేసుకొని ఈ విధంగా అర్ధానికి అయితే కట్ చేసుకుంటున్నాను. కట్ చేసుకున్న తర్వాత ఫెవిక్రిల్ యొక్క మోల్డెడ్ తీసుకొని చూడండి ఈ విధంగా సెట్ చేసుకుంటున్నాను మిడిల్ లో అయితే. ఇప్పుడు మోల్డెడ్ పైన విధంగా అద్దానైతే మనం సెట్ చేసుకోవాలండి. టోటల్ గా ఇది డ్రై అయిన తర్వాత ఈ విధంగా నేను సైడ్ లో అయితే డాట్స్ అయితే వేసుకుంటున్నాను. అండ్ కింద కూడా విధంగా ఫ్రంట్ లో 2 డాట్స్ అయితే వేసుకోవాలి. డాట్స్ వేసుకున్న దగ్గర అయితే హోల్స్ వేసుకున్నాను. డాగ్ డ్రాయింగ్ అయితే వేసుకున్నానండి. మీకు కావాలంటే వేరే ఎమోజీ డ్రాయింగ్ గానీ ఏదో ఒకటి మీకు నచ్చినట్లు కూడా వేసుకోవచ్చు. డ్రా చేసుకున్న తర్వాత పిల్లలది ప్యాంట్ దారం తీసుకున్నానండి. బ్లాక్ దారం అయితే 2 క్యాప్స్ కూడా తీసుకున్నానండి. అది కూడా బ్లూ కలర్ అన్నమాట. ఈ విధంగా సైడ్ లో కూడా హోల్స్ వేసుకున్నాను. కేవలం ఒక్క సైడ్ మాత్రం ఇలా 2 క్యాప్స్ వేసుకున్న తర్వాత దారాన్ని అయితే ఈ విధంగా నేను టై చేసుకుంటున్నాను. బాటల్ కింద ఫ్రంట్ లో విధంగా కింద హోల్స్ వేసుకున్నాం కదా, అక్కడైతే ఈ క్యాప్స్ అయితే ఈ విధంగా టై చేసుకోవాలి. సైడ్ లో కూడా దారం అయితే ఈ విధంగా తగిలించుకున్నానండి. అంతే అండి. ఇక దీన్ని మనం వాల్ డెకర్ చేసుకోవడమే. ఇందులో అయితే కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసి ఈ విధంగా మనీ ప్లాంట్స్ అయితే మనం ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు అన్నమాట. కింద హోల్స్ వేసుకున్నాం కదండి, అక్కడైతే నేను మోల్డ్ అయితే సెట్ చేసుకున్నాను. వాటర్ అయితే లీక్ అవ్వదు. చాలా సింపుల్ గా ఒక బ్యూటిఫుల్ అయిన వాల్ డెకర్ అయితే తయారు చేసుకున్నామండి. ఇలా చెత్తలో వేసే కంటే ఇలా అందంగా చేసుకోవచ్చు. ఐడియా అనేది ఎలా ఉందో కమెంట్ లో రాయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేసేయండి.